బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని మోదీ నివాసంలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీలకు సంబంధించి చూసాం. అందులో సిడిఎస్లు అలాగే త్రివిధ దళాధిపతులు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కి సంబంధించి కూడా చూసాం. ఇప్పుడు ప్రధాని మోదీతో వరుస భేటీలో ఇప్పుడు పాల్గొంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోదీ నివాసానికి చేరుకున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. మొట్టమొదటిసారి ప్రధాని మోదీ నివాసానికి అడుగు పెట్టారు ఆర్ఎస్ఎస్ చీఫ్. సమావేశంలో అమిత్ షా కూడా పాల్గొన్నారు. వరుస సమావేశాలతో ఏం జరుగుతోంది, ఇటు ఏం జరిగే అవకాశం ఉంది, భారత్ ఎటువంటి అస్త్రశస్త్రాలను ప్రయోగించబోతోంది, ఎటువంటి అడుగు వేయబోతోంది, ఎటువంటి దౌత్యపరమైన చర్యలకు దిగే అవకాశం ఉంది, ఏ విధంగా వెళ్ళబోతోంది, ఎటువంటి వ్యూహంతో ఉంది, ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో అమిత్ షా కూడా పాల్గొనడం ఆసక్తిని మరింత పెంచుతోంది. మరి ముఖ్యంగా వరుస సమావేశాలతో ఇప్పుడు ఆ ఉత్కంఠను మరింత పెంచుతూనే ఉంది. పాక్పై భారీ దాడికి ప్లాన్ చేస్తోంది భారత్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పాక్ ఊహించని దెబ్బ కొట్టే ప్లాన్లో కేంద్రం ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అంతకుముందు త్రివిధ దళాలతో మోదీ సమావేశం కావడం, అందులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఉండడం, సిడిఎస్ అనిల్ చౌహాన్ ఉండడం, అలాగే రక్షణ శాఖ మంత్రిగా అక్కడ రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ కూడా భేటీలో పాల్గొనడం ఆసక్తిని పెంచింది. ఆఖరి నిమిషంలో అమిత్ షా కూడా అడుగుపెట్టారు హోంమంత్రిగా. ఇప్పుడు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారంటూ ఇప్పుడు ఇన్ఫాక్ట్ దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి సంబంధించి చర్చ జరుగుతోంది. త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్స్ ఆయన ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే డేట్ టైం ఫిక్స్ మీరు చేసుకోండి, అవును డేట్ ఫిక్స్ చేసుకోండి, టైం ఫిక్స్ చేసుకోండి, అలాగే అటాకింగ్ మోడ్ కూడా మీరే ఫిక్స్ చేసుకోండి అంటూ త్రివిధ దళాలకు ప్రధాని ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అక్కడ హాజరు కావడం, భేటీలో పాల్గొనడం ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఆయన కీలకమైన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా పహల్గామ్ అటాక్కి సంబంధించి ఆయన ఆ రోజు ఏమన్నారు, ఈ రోజు భేటీకి సంబంధించి ప్రాధాన్యత ఏంటి, ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ రోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రధాని మోదీతో భేటీ కావడం వెనకాల ఆంతర్యం ఏంటి, ఏం జరిగే అవకాశాలు కల్పిస్తున్నాయి? కాకతాళికంగా జస్ట్ మార్చి 30వ తారీఖు రోజున ప్రధాని మోదీ మొదటిసారి ఆయన హోదాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. నాగ్పూర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఆఫీస్ ని. కానీ అది పక్కన పెడితే రీసెంట్ గా ఉగ్రదాడి జరిగిన తర్వాత మోహన్ భగవత్ మొదటిసారి ప్రధాని నివాసానికి వెళ్లారు. గతంలో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నారు. ఒక సుప్రీం లీడర్ గా చెప్పబడతారు. ఆయన జనరల్ గా ఆయన చేసేటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే దేశంలో రాజకీయాలు నడుస్తాయి అనేటువంటి పేరుంది మోహన్ భగవత్ కి. సో అలాంటి మోహన్ భగవత్ మొదటిసారి కళ్యాణ్ మార్గ్ లో ఉన్నటువంటి ప్రధాని నివాసానికి వెళ్లడం పైన చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి రెండు దేశాల మధ్య, పాక్ అండ్ భారత్ మధ్య. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అకారణంగా వారిని ఉగ్రవాదులు కూడా, అది కూడా మత ప్రాతిపదికన, పేరు అడిగి మతం అడిగి తర్వాత బట్టలు విప్పి వాళ్ళు హిందువులా కాదా అనేటువంటి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే హిందువులని తెలిసిన తర్వాతనే వారిపైన అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ సందర్భంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. గత కొంతకాలం క్రితం ఆయన కూడా మాట్లాడారు. ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత మేము చాలా ఆగ్రహంగా ఉన్నాము. జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయం పైన ప్రధాని మోదీ తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రతి దాడి చేయాలి, ప్రతీకార చర్యలు ఉండాలి, మేము కోరుకుంటున్నామంటూ కూడా మోహన్ భగవత్ మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత ఈ రోజు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ సుప్రీం మోదీని కలవడం అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతా ఉంది. చేస్తాను ఎందుకంటే గతంలో కూడా దాడులు జరిగాయి. గతంలో దాడులకు సంబంధించి బీఫిటింగ్ రిప్లై కూడా భారత్ ఇచ్చింది. కానీ ఆ సందర్భంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిణామాలు చూడలేదు. కానీ ఈరోజు మోహన్ భగవత్ ప్రధాని మోదీతో భేటీ కావడం, అది కూడా మొట్టమొదటిసారి ప్రధానితో ఆయన, మరి ముఖ్యంగా ప్రధాని నివాసంలో ఆయన భేటీ కావడం ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎలా చూడాలి ఈ ఘటనను కావచ్చు లేకపోతే ఈ అడుగును కావచ్చు? ఎగ్జాక్ట్లీ అసలు చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఉండాలి భారత్ నుంచి అనేటువంటిది మోహన్ భగవత్ జీ కోరుకుంటున్నారు. ఆయన తీసుకునేటువంటి స్టెప్ ఖచ్చితంగా, మోదీ తీసుకునేటువంటి స్టెప్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. అందులో డైరెక్ట్ గా ప్రధాని మోదీ నివాసానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ వెళ్ళడం అనేటువంటి దానిపైనే దేశవ్యాప్తంగా చర్చ సాగుతా ఉంది. ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ అయిపోయింది. తర్వాత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో మీటింగ్ అయిపోయింది. అన్ని రక్షణ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థలో క్లారిటీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ కూడా మరొక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు.
మన భారత సైనికులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టు చెప్పారు. ఫ్రీ హ్యాండ్ అనేటువంటిది చాలా పెద్ద మాట. జనరల్ గా ప్రపంచ దేశాలు యుద్ధాలకు వెళ్ళేటువంటి సమయంలో కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. ఎక్కడ అటాక్ చేయాలి, ఎవరిని అటాక్ చేయాలి, ఏ నగరాన్ని ఏ సమయంలో ఎప్పుడు అటాక్ చేయాలి, ఎంత మేర అటాక్ చేయాలి అనేటువంటిది నిర్దేశిస్తారు. కానీ భారత్ అలా కాకుండా ప్రధాని మోదీ ఇది రెండవసారి ఉగ్రవాదుల విషయంలో ఉపేక్షించొద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. ఇప్పుడు చర్చకు వస్తా ఉంది. మోహన్ భగవత్ జీ ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ ఫ్రీ హ్యాండ్ అనేటువంటిది చాలా పెద్ద నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అంటే సైనికులు పైనుంచి వచ్చేటువంటి ఆదేశాల కోసం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఉగ్ర మూకలున్నా, ఉగ్రవాదకు సంబంధించినటువంటి సంస్థల ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నా, అనుమానం వచ్చినా ఏసి పారేసేటువంటి అవకాశం వారికి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఇచ్చారు ప్రధాని మోదీ. సో ఈ రోజు మోహన్ భగవత్ జీ డైరెక్ట్ గా కళ్యాణ్ మార్గ్ లో ఉన్నటువంటి ప్రధాని మోదీ నివాసానికి వెళ్ళడము, కలవడము, అక్కడ ఉన్నటువంటి కీలక నాయకులతో చర్చ సందర్భంగా భారత్ మూవ్ ఎలా ఉండనుంది, భారత్ స్టెప్ ఎలా ఉండనుంది అనేటువంటి చర్చ సాగుతా ఉంది. సో ఈ దెబ్బతో పాకిస్తాన్ తిరిగి మరొకసారి కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ లోగా వారిపైన చర్యలు ఉండే సిచ్యువేషన్ ఉంది. అది ఒక రకంగా ఆర్థికంగా, దౌత్య సంబంధాల పరంగా, నీటి పరంగా, ఆర్థిక సంబంధాల అన్ని రకాలుగా వారిపైన భారం పడేటువంటి విధానంతో పాటు అక్కడ స్థానికంగా ఉండేటువంటి సాధారణ ప్రజలపైన దాడి చేసినట్టుగా కాకుండా ఉగ్రవాదుల పైన, ఉగ్రవాద క్యాంపుల పైన, ఎక్కడైతే ప్రపంచ దేశాల్లో ఉగ్రదాడులు చేసి ఆర్థిక నేరాలు చేస్తూ అక్కడ స్టే పొందుతా ఉన్నారు, అక్కడ వాళ్ళంతా షెల్టర్ తీసుకుంటున్నారు, వారిపైన, వారి నివాసాల పైన, వారి ఆవాసాల పైన దాడి చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఆల్మోస్ట్ సిద్ధంగా ఉంది భారత్ యుద్ధం చేయడానికి. ఏ క్షణంలోనైనా దాడి ప్రారంభించే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే యుద్ధ విమానాలు పంపుతా ఉన్నారు. మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి విమానాలు వస్తా ఉన్నాయి. ఆల్రెడీ మన వాళ్ళు జలాశయాల్లో కూడా ఆల్రెడీ ఈ యుద్ధ సంబంధించిన నౌకలను తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ సుప్రీం మోహన్ భగవత్ జీ మోదీతో భేటీ కావడం అనేటువంటిది పెద్ద చర్చ కొనసాగుతుంది. ఇది యాక్చువల్ గా ఫస్ట్ టైం ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆర్ఎస్ఎస్ సుప్రీం ఒక ప్రధాని ఇంటికి వెళ్ళడం అనేటువంటిది ఇది మొదటిసారి. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు, ఎన్డీఏకి సంబంధించినటువంటి విషయంలో, తర్వాత చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మోడీ ఉన్నారు. కానీ ఇంత సమయంలో కూడా ఇన్ని సంవత్సరాల వ్యవధిలో ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక ప్రధాని ఇంటికి వెళ్లి అభ్యర్థించింది, మాట్లాడింది, భేటీ అయింది సిచ్యువేషన్ ఎక్కడ లేదు. సో మొదటిసారి మోహన్ భగవత్ వెళ్ళడం పైన ఈసారి భారత్ చాలా చూసి వేసారిపోయింది పాకిస్తాన్ అంశాలపైన, ఉగ్రవాద అంశాలపైన. ఈసారి వదిలేది లేదు అనేటువంటిది స్టేట్మెంట్ బీహార్ వేదికగా ఆయన ఇచ్చారు. ఎక్కడున్నా మూలాలను వదలకుండా కొడతాం వారిని, వారు ఊహించని విధంగా వారికి శిక్షలు ఉంటాయనేటువంటిది మోదీ స్టేట్మెంట్. సో ఈ విషయం పైన చర్చ జరుగుతా ఉంది. భారత్ ప్రతిక్షణం, భారత్ లో ఉన్నటువంటి ప్రతిక్షణం ప్రతి ఒక్కరు కూడా అనుక్షణం రగిలిపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దాడికి సంబంధించినటువంటి ఘటన పరిగెత్తుతుంటే, ఉరుకుతుంటే గనులతో కాల్చడం, వీపులు, కాళ్ళు, తలపైన. అక్కడే ఉన్నటువంటి వారినేమో మతం అడిగి హిందువులని తెలిసిన తర్వాత అక్కడే భార్య ముందు, పిల్లల ముందు, తల్లిదండ్రుల ముందు, మహిళల ముందు వాళ్ళని కాల్చి చంపడం. ఈ ఘటన తర్వాత మీ మోడీకి చెప్పుకోండి, మీ ప్రభుత్వానికి చెప్పుకోండి అనేటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ భారత్ కూడా రగిలిపోతా ఉంది. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ సుప్రీం మోహన్ భగవత్ జీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు కొన్ని రోజుల క్రితం. కాబట్టి సో చాలా సీరియస్ అటాక్ ఉండేటువంటి అవకాశం, చాలా సీరియస్ మూవ్ ఉంటుంది. ఈ దెబ్బతో పాకిస్తాన్ కోలుకోలేనటువంటి స్టేజ్ లోకి వెళ్తుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. సత్యం. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉంది, ఎటువంటి భేటీ జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు. ఇప్పటికే ఇటు ద్వివేది అంటే ఆర్మీ చీఫ్ గా మాట్లాడుకునే ద్వివేది కావచ్చు, ఆర్మీ చీఫ్ ద్వివేదితో పాటు ఉపేంద్ర ద్వివేదితో పాటు సిడిఎస్ అనిల్ చౌహాన్, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కావచ్చు, అలాగే ఆర్మీ చీఫ్లు కావచ్చు, నేవీ చీఫ్లు కావచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు ఇటు మిగిలిన అంటే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు కూడా పాల్గొన్నారు. అటువంటి సినారియో ఇటు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ప్రధాని మోదీతో భేటీకి సంబంధించిన విషయాలు మీరు చూడడం జరుగుతోంది. ఈ భేటీ చాలా కీలకంగా మారింది. ఈ భేటీ తర్వాత చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు ప్రధాని మోదీ మన త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు ఇటు
హోంమంత్రి అమిత్ షా కూడా లాస్ట్ మినిట్లో హాజరు కావడం, అట్ ద సేమ్ టైం ఈ పరిణామాల తర్వాత కొద్దిసేపటి క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా వెళ్ళడం, అక్కడ భేటీకి హాజరు కావడం విజువల్స్ మీరు చూడొచ్చు. ఆయన వెళుతున్న సందర్భంలో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటు ప్రధాని దగ్గరికి వెళ్ళడం, ప్రధాని నివాసానికి వెళ్ళి భేటీ కావడం ఏదో కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. ఎందుకంటే సాధారణంగా ఆయన ఎప్పుడూ వెళ్ళిన సందర్భాలు మనం ఎక్కడా చూడలేదు. కానీ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ప్రధాని మోదీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ కావడం, అది కూడా ఆయన నివాసానికి సంబంధించి ఆయన నివాసంలో భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి సంకేతాలు ఇస్తోంది భారత్, ఇటు పాకిస్తాన్కి ఎటువంటి సంకేతాలు ఇస్తోంది ఈ భేటీల అంశం సంబంధించి? ఈ భేటీల అంశమే ప్రాధాన్యత ఉంటే ఆ తర్వాత జరిగే దాడి ఏ స్థాయిలో ఉంటుంది, ఏం చెప్పాలనుకుంటోందో ఇటు మాటల్లో కాదు చేతల్లోనే చెబుతోంది. ఆ పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పటికే సింధు జలాలకు సంబంధించి చూసాం, ఆ తర్వాత వీసాలకు సంబంధించి పాకిస్తానీలని ఇక్కడి నుంచి తరివేయడం, ఎక్సెప్ట్ లాంగ్ వీసాలకు సంబంధించి. ఇప్పుడు చూసుకుంటే వరుస భేటీలు, కొద్ది గంటల నుంచి వరుస భేటీలు జరుగుతున్నాయి. ఆ బోర్డర్లో ఉన్న ప్రజలకు సంబంధించి ఖాళీ, ఇన్ఫాక్ట్ బంకర్లోకి ఆ బంకర్లను శుభ్రం చేసుకున్న పరిస్థితి చూస్తున్నారు. బోర్డర్ని టైటన్ చేశారు. ఏదో జరగబోతోంది అనే అంశానికి సంబంధించి సంకేతాలు పంపిస్తోందా? ఈ సంకేతాలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తోందా? ప్రపంచ దేశాలు కూడా అదే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. భారత్ ఏ క్షణాన ఎప్పుడు ఏ విధంగా దాడికి దిగబోతుందా అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, ఎందుకంటే ఆ యుద్ధ విన్యాసాలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కాస్త కలవరపెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ యుద్ధం అనే అంశం కనుక వస్తే ఈ కలవరపాటు పాకిస్తాన్ వంతు. ఈ కథను కూడా కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడగుర్చడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చేస్తే కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. యుద్ధం అనేది కనుక జరిగితే ఇటు పాకిస్తాన్ ప్రపంచ పటంలో తన స్థానాన్ని కేవలం ల్యాండ్గా మాత్రమే ఉంటుంది. అక్కడ ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేది అనే మాట మాత్రమే వినిపిస్తోంది. ఒకప్పుడు షహబాజ్ షరీఫ్ అనేవాడు ఉండేవాడు అనే మాట కూడా వినిపిస్తున్నలో ఎటువంటి అతిశక్తి లేదు. ఒకప్పుడు ఆసిఫ్ మునీర్ లాంటి వాళ్ళు ఉండేవారు అనడంలో కూడా ఎటువంటి అతిశక్తి లేదు. ఒకవేళ యుద్ధమే వస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఒకప్పుడు ఉండేది అనే మాట వస్తుందనలో అతిశక్తి లేదు. మీకేమనిపిస్తోంది?